కలియుగ వైకుంఠం తిరుమలగిరుల భక్తజన సంద్రమయ్యాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమోగిపోతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏడుకొండల స్వామిని ఏకంగా 90,130 మంది భక్తులు దర్శించుకోగా 38,075 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందంటే ఉచిత సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి కిలోమీటర్ల మేర శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మీరు గనక ఉదయం 8 దాటిన తర్వాత లైన్లోకి వెళ్తే స్వామివారి దివ్య దర్శనానికి 20 నుండి 24 గంటల సమయం పడుతోంది. అదే మీ దగ్గర సర్వదర్శనం టోకెన్ ఉంటే 5 నుండి 7 గంటలు, రూ. 300 శీఘ్ర దర్శనానికి 3 నుండి 5 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్లు రాగా స్వామివారి ప్రసాదంగా 4.24 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. అలాగే 3.11 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 4,104 మందికి వైద్య సేవలు అందాయి. ఎన్ని గంటలు వేచి ఉన్నా ఆ వెంకటేశ్వరుడి ముఖదర్శనం కాగానే భక్తుల అలసటంతా క్షణంలో మాయమైపోతుంది. మీ తిరుమల యాత్రను ఈ రద్దీని బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. తిరుమల సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా భక్తి టీవీ ఛానల్ని ఫాలో అవ్వండి.